వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? అదేంటి అసలు ఏమి నోటిఫికేషన్స్ లేవు, చదువుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది అక్క రోజు అని చెప్పేసి అనుకోకండి. యాక్చువల్గా ఇట్లా ప్రతిరోజు చదవమని చెప్పేవాళ్ళు వెనక ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా చదివేస్తాము. అంటే నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మ్యాక్సిమం అందరూ చాలా వరకు ఆస్పిరెంట్స్ అందరూ పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఉన్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు చదువుతున్నారు తప్ప మ్యాక్సిమం అంటే 100లో ఒక్కరిద్దరు చదువుతున్నారు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసము. కానీ నేను మాత్రం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వద్దు. అంటే మీరు ప్రతిరోజు గంటలు చదవండి, 5-6 గంటలు చదవండి అని నేను చెప్పను. నోటిఫికేషన్స్ ఏమి లేకపోయినా చదవాలన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ అయితే రాదు. ఓకే, నోటిఫికేషన్ పడని చూద్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మనం రేస్లో ముందుండాలి అని అంటే ఇప్పటి నుంచే మనము స్టార్ట్ చేయాలి. మరి ఒకేసారి 5-6 గంటలు చదవండి స్టార్టింగ్ నుంచి అనను. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కొంచెం, అంటే అదే కన్సిస్టెన్సీ. చాలా వరకు కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని అంటారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. సో మీతో పాటు నేను ఉన్నాను, నేను చదువుతున్నాను, నాకు ఎవరు తోడు లేరు అని అనుకోకండి. నేను కూడా చదువుతున్నాను కదా. సో కరెంట్ అఫైర్స్ని అయితే ఫస్ట్ అసలు జీరో నాలెడ్జ్, మాకు అసలు గ్రూప్స్ మీద ఏమీ తెలియదు అని చాలామంది అడుగుతున్నారు. చెప్తానండి. అండ్ మీ అందరికీ తెలుసు మన వీడియో వచ్చింది అని అంటే నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతానని మీ అందరికీ తెలుసు. అయితే నిన్నటి క్వశ్చన్స్కి, అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి చాలామంది ఆన్సర్ చేశారు. అసలు ఎవరి కమెంట్ పిన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ అండి మీ రెస్పాన్స్కి. ఇంత టైం వెచ్చించి నా వీడియో చూసి నేను అడిగిన క్వశ్చన్కి, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేశారు కదా, థ్యాంక్ యూ. మీరు ఇలానే ఆన్సర్ చేస్తూ ఉంటే ఇంకా కమింగ్ వీడియోస్ అనేటువంటి చాలా మంచిగా, అసలు ఇంకా కోచింగే తీసుకోకుండా మన ఛానల్లో వీడియోస్ చూస్తూ కూడా, అంటే సపోర్ట్గా గైడెన్స్ ఇస్తూ కూడా నా గైడెన్స్లో మీరు గ్రూప్స్ క్లియర్ చేయొచ్చండి. ఖచ్చితంగా నేను ఆ మాట అయితే చెప్పగలుగుతాను. కొంచెం మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. సో నిన్న అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ నేను పిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ చూద్దాము. చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళది కమెంట్ అయితే నేను పిన్ చేస్తాను. సో దట్ మీరు ఆన్సర్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను అడిగే క్వశ్చన్ చూడండి, క్లియర్గా వినండి. ఈ బిట్ కమింగ్ ఎగ్జామ్స్లో పక్కా పడుతుంది. గ్రూప్ 1లోనే పడే ఛాన్సెస్ ఉంటాయి. సో నిన్న ఖేల్ రత్న అవార్డ్స్ దానికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది. సో ఎవరెవరికి ఖేల్ రత్న అవార్డ్స్ని ఇచ్చారు, ఆ ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పాలి నాకు. ఆ పేర్లు అండ్ వాళ్ళకు ఇప్పుడు పలానా ఒకరికి ఇచ్చారు, వాళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు, సో అది రాయాలి. సో ఎంతమందికి వచ్చింది, ఆ మెంబర్స్లో ఒక్కొక్కరు ఏ క్రీడకు చెందిన వాళ్ళు. నాకు తెలిసి అంటే నిన్న హరీష్ అకాడమీ వీడియోస్ చూసిన వాళ్ళు, కరెంట్ అఫైర్స్ చూసిన వాళ్ళు ఈ బిట్ పడలేదు, సార్ చెప్పలేదు ఈ బిట్. కాకపోతే సార్ వాట్సాప్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేశారు. సో నేను అది రాశాను అనమాట, నేను అది నోట్ చేసుకున్నాను ఈరోజు కరెంట్ అఫైర్స్ నేను రాసే వాటిల్లో. సో నేను అది అడుగుతున్నాను అనమాట. సో నలుగురికి ఇచ్చారు, నేనే చెప్పేస్తున్నాను. కానీ ఆ నలుగురిలో అంటే నలుగురు అని ఎందుకు చెప్పానంటే, మీరు రాయడం కూడా 4 మెంబర్స్ నేమ్స్ రాసి ఒక్కొక్కరు ఏ క్రీడకు చెందిన వాళ్ళు రాయండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఈ ఖేల్ రత్న అవార్డ్సే కాకుండా అర్జున అవార్డు ఒకరికి ఇచ్చారు. అది కూడా మన తెలంగాణ అమ్మాయికి ఒకరికి ఇచ్చారనమాట. సో ఆ అమ్మాయి పేరేంటి, ఏ క్రీడ. సో ఇక్కడ మొత్తం మీరు 5 మెంబర్స్ గురించి రాయాల్సి వస్తుంది, ఏ క్రీడలు అనేది. ఇంకొక క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఖచ్చితంగా మీకు సపరేట్గా మళ్ళీ వెనకకెళ్ళి చూడాల్సిన పని లేదు. ఇవి మీకు గుర్తుంటాయి. ఇవి మీకు ఎగ్జామ్లో గుర్తుకు రాకపోయినా కూడా ఇప్పుడు మీరు కమెంట్ చేస్తారు కదా, ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. ఖేల్ రత్న అవార్డ్స్కి ఇచ్చిన వాళ్ళకి ఇది నగదు బహుమతి అంటారు కదా. సో ఖేల్ రత్న అవార్డ్స్కి ఎంత నగదు బహుమతి ఇస్తారు. అలాగే ఇప్పుడు నేను అర్జున అవార్డు కూడా వచ్చింది అని చెప్పాను కదా మన తెలంగాణకు చెందిన వాళ్ళకి. సో అర్జున అవార్డుకి ఎంత నగదు బహుమతి ఇస్తారు. ఇందులో చాలా బిట్స్ ఉన్నాయి. సో ఈ బిట్ ఈ రోజుకి అనమాట. అంటే మిగతాయి కూడా నేను రాశాను, కాకపోతే ఇంకొకటి అడుగుతాను చూడండి. సో సెకండ్ క్వశ్చన్ లాగా అడుగుతాను. ఇప్పుడు మనకు ప్రతి నెల జిఎస్టీ కలెక్షన్స్ వస్తాయి కదండి. సో హయ్యెస్ట్, అంటే ఇప్పటి వరకు హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏ సంవత్సరం ఏ నెలకు వచ్చింది. సో ఇది సెకండ్ బిట్. ఇప్పుడు ఫస్ట్ బిట్లో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది సెకండ్ బిట్. అయితే నిన్న నేను కరెంట్ అఫైర్స్ వీడియో పెట్టిన తర్వాత చాలామంది నన్ను అడిగారండి, ఇది కాదు అసలు బెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా కొన్ని చెప్పారు నాకు కమెంట్స్లో. కానీ నేను మాత్రం హరీష్ అకాడమీనే ఫాలో అవుతాను. హరీష్ అకాడమీ అంటే ప్రవీణ్ సార్ అనమాట. ప్రవీణ్ సార్నే అసలు బ్లైండ్గా ఫాలో అయిపోతానండి. ఎందుకు అనేది కూడా చెప్తాను. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ నేను ఒక ఛానల్ ఫాలో అయ్యేదాన్ని. అంటే ఒక కంటిన్యూస్గా 1.5 ఇయర్ 1 ఇయర్ ఒక సిస్టర్ చెప్తుండే, నార్త్ ఇండియన్ పరిచయం క్లాసెస్లో యూట్యూబ్ ఛానల్ అది.
సో నేను రెగ్యులర్గా వినేదాన్ని అనమాట. మధ్యలో వాళ్ళు బ్రేక్ తీసుకుంటుండే. ఈరోజు పండగ అని చెప్పేసి నేను వీడియో తీయలేకపోయాను. ఇది రేపటిది కలిపి ఒకరోజు పోస్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ సండే ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి అట్లా వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు కాదు రెగ్యులర్గా. నాకు అది అప్పుడు నాకు హరీష్ అకాడమీ తెలీదనమాట. అప్పుడు గ్రూప్ 1కి స్టార్ట్ చేసినప్పుడు నాకు హరీష్ అకాడమీ నిజంగా తెలీదు. సో ఎప్పుడైతే ప్రవీణ్ సార్ని హరీష్ అకాడమీలో చూస్తూ రెగ్యులర్గా నేను కరెంట్ అఫైర్స్ నోట్ చేశానో, సార్ని అబ్జర్వ్ చేశానండి. అంటే కంటిన్యూస్గా ఒక మనిషి 2020 నుంచలే కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కరెంట్ అఫైర్స్ చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. మీరు ఇంకా ఏ కరెంట్ అఫైర్స్ అయినా చూడండి, కంటిన్యూస్గా 4-5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చెప్పిన వాళ్ళని ఎవరన్నా ఉంటే నాకు చూపించండి. నిజంగా ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది సార్ దగ్గర చాలా నచ్చిందండి నాకు. అంటే ప్రతిరోజు ఆ సార్ వీడియో వచ్చింది అని అన్నప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను. సార్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఈవెన్ దో సార్ వీకెండ్కి నార్మల్గా టూర్కి వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా, ఈవెన్ దో సార్కి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా సార్ ఎప్పుడు ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్ మిస్ చేయలేదండి. సో ఆ క్వాలిటీ అనేటువంటిది నాకు చాలా నచ్చింది ప్రవీణ్ సార్ దగ్గర. సో అందుకనే సార్ని రెగ్యులర్గా నేను ఫాలో అవుతానండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, హరీష్ అకాడమీ ఒక్కటే సరిపోతుందా అక్క కరెంట్ అఫైర్స్కి అని అంటే, నేను సీరియస్లీ చెప్తున్నానండి. CA 360 కూడా తీసుకున్నాను. థర్డ్ టైం నేను CA 360 తీసుకున్నాను. అప్పటి వరకు నేను తీసుకోలేదు. గ్రూప్ 1లో నేను 2 అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు అసలు హరీష్ అకాడమీయే తెలియదు. సెకండ్ టైం హరీష్ అకాడమీ ఫాలో అయ్యాను, అప్పుడు క్లియర్ చేశాను. థర్డ్ టైం ఏంటిదంటే నాకు CA 360 కూడా తీసుకున్నాను. అండ్ దాని గురించి కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి. అసలు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎంత పాత్ర పోషిస్తుందని. మీరు ఎప్పుడూ CA గురించే చెప్తున్నారు అక్క, మీరు కంటెంట్ చెప్పండి అని అంటే, యాక్చువల్లీ కంటెంట్ చెప్పాలంటే మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్లో చెప్పాలి అని అంటే చాలా ఇన్డెప్త్గా చెప్పాలన్నమాట. అంటే ఇన్డెప్త్గా ఇన్ ద సెన్స్ సిలబస్ అంతా కవర్ చేయాలి అని అంటే ఒక సబ్జెక్ట్ మీదనే నాకు తెలిసి 3-4 నెలల టైం పడుతుంది. సో అట్లా నేను ఎన్ని సబ్జెక్టులు కవర్ చేయగలను చెప్పండి. సో కాకపోతే నేను పాత్ చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఎకానమీ ఎట్లా చదవాలి చెప్పండి అక్క అని అంటున్నారు కదా. సో అది కూడా నేను చెప్తాను అసలు ఈజీ వేలో. ఈజీ అని అంటే అట్లా ఏముండదండి, మనం కష్టపడుతూనే ఉండాలి దేనికైనా సరే. సో నేను చూపిస్తాను, అంటే ప్రాపర్గా ఈ వీడియోస్ చూడడం ద్వారా మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. అవి నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. కాకపోతే నాకు వెంటనే వీడియోస్ అనేటువంటి షూట్ చేయడానికి రావట్లేదు. అండ్ ఒక్క వీడియోలోనే అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాను. సో ఇంకా మీరు చాలామంది నేను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. బ్లైండ్గా నేను ప్రవీణ్ సార్ని ఫాలో అవ్వడానికి రీజన్ ఇదే. నాకు కన్సిస్టెన్సీ అనేటువంటిది నాకు నచ్చుతుంది. మీరు మిగతా చెప్పిన ఏ కరెంట్ అఫైర్స్ ఛానల్ వాళ్ళు ఒకసారి వాళ్ళని చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి కరెంట్ అఫైర్స్ చెప్తున్నారో చూడండి. సో ఈ సార్కి ఇన్ని సంవత్సరాలుగా కరెంట్ అఫైర్స్ చెప్పడం వల్ల సార్ చెప్పే ఆ అలవాటు ఉంటుంది చూడండి. ఇప్పుడు GST చూడండి, ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ చదివాను, రాశాను, నా నోట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సార్ GST గురించి చెప్పినప్పుడు దాని చరిత్ర అంతా చెప్తారు. సార్ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నేను ఎన్నిసార్లు రాసినప్పటికీ మళ్ళీ రాస్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు. సో ఇదే అనమాట కంటిన్యూస్గా చదవడం, రివైజ్ చేయడం అంటారు కదా. సో దీనివల్ల ఆ టాపిక్ గురించి నేను మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. సో ఈ క్వాలిటీ నచ్చే నేను అదే ఫాలో అయిపోతాను అనమాట. సో ఇంకెవరైనా కొత్తగా అంటే అసలు కరెంట్ అఫైర్స్ మీద అస్సలు నాలెడ్జ్ లేదు అని అనుకునే వాళ్ళు సార్ని ఫాలో అయిపోండి. రోజు ఇది చదువుతారు, మళ్ళీ మీరు CA 360 కూడా మీరు వీడియోస్ చూస్తూ నోట్స్ రాస్తారంటే సీరియస్లీ చెప్తున్నానండి. సార్ మ్యాగజైన్ కూడా ఇస్తారు. తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు మ్యాగజైన్ చదవలేదు. టు బీ ఫ్రాంక్, నేను మ్యాగజైన్ ఎప్పుడూ చదవలేదు. సార్ ఎన్ని వీడియోలు పెట్టినా సరే నెలకు నేను అన్ని వీడియోస్ వింటాను, నోట్స్ కూడా రాసుకుంటానండి. సో ఇదే అనమాట. నాకు ఎందుకో వీడియోస్ చూస్తూ నోట్స్ రాస్తే నాకు గుర్తుండిపోతుంది. పలానా బిట్ అనగానే సార్ ఆ రోజు ఆ బొమ్మ చూపించి చెప్పాడు కదా అని అట్లా గుర్తుంటుంది. సో ఇదే అనమాట. అంటే నార్మల్గా కరెంట్ అఫైర్స్ నేను ఇట్లా చదువుతాను. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆన్సర్ చేయండి.